సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. నేను శ్రీవారి సేవకు వెళ్ళిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే కదా. లాస్ట్ వీడియోలో నేను నవనీత సేవకు వెళ్ళానని మీ అందరికీ చెప్పాను. దాని కంటిన్యూషన్ వీడియో అన్నమాట ఇది. చాలా మంది నన్ను ఈ సేవకి ఎలా వెళ్ళాలి, అసలు శ్రీవారి సేవలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అని మాట్లాడటం జరిగింది. వాళ్ళందరికీ అలాగే నా వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుందని, నేను ఈ సేవకు ఉండే విధి విధానాలు ఏంటని నాకు తెలిసిన జ్ఞానం నేను మీకు షేర్ చేస్తాను. యాక్చువల్లీ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా టీటీడీ వెబ్సైట్లో ఖచ్చితంగా మీకు దొరుకుతాయి. మానవ సేవే మాధవ సేవ అని మన పెద్దవాళ్ళు చెప్పిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. శ్రీవారి సేవలో చేసేది ఏంటంటే, శ్రీవారిని దర్శించుకుంటానికి వచ్చే భక్తులకి మనం సేవ చేస్తున్నాం. అంటే ఇండైరెక్ట్ గా స్వామికి సేవ చేసినట్లే అన్నమాట. నవనీత సేవ, శ్రీవారి సేవ, పరకామణి సేవ మూడు స్వామివారి సేవలే అయినప్పటికీ కొంచెం విభిన్నంగా ఉంటాయి. నవనీత సేవలో ఆవు పాలు నుంచి పెరుగును తోడుపెట్టి ఆ పెరుగును మజ్జిగ చిలికి దాని నుంచి వెన్నను తీసి స్వామివారికి సమర్పించే వెన్నను తయారు చేయడం జరుగుతుంది. శ్రీవారి సేవ అనేది నవనీత సేవకి కొంచెం భిన్నంగా ఉంటుంది. నవనీత సేవలో మనం ఉన్న 1 వీక్ నవనీత సేవ మాత్రమే ఉంటుంది. ఎక్స్ట్రాగా ఒకరోజు టెంపుల్ డ్యూటీ పడే అవకాశం ఉంటుంది. అది మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట. అలాగే శ్రీవారి సేవ అయితే వాళ్ళు మనం ఎక్కడ అవసరం ఉందో అక్కడ మనల్ని సేవకి వినియోగించే అవకాశం ఉంటుంది అనమాట. అది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళే డిసైడ్ చేస్తారు. మనకి ఏ డ్యూటీ ఇస్తే ఆ డ్యూటీని మనం చేయవలసి ఉంటుంది అనమాట. ప్రతి నెల సేవలతో పాటు అన్ని సేవలు అంటే సుప్రభాత సేవ, తోమాల సేవ, కళ్యాణోత్సవం వీటన్నిటితో పాటు శ్రీవారి సేవ, నవనీత సేవ, అలాగే పరకామణి సేవ వీటికి కూడా 25వ తారీఖు వెబ్సైట్లో బుక్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. 25వ తారీఖు ఇప్పుడు ఉన్న నియమాల ప్రకారం మనం 3 గంటల నుంచి దీన్ని బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది వెంటనే క్లోజ్ అయిపోతుంది. 2:45కే రెడీగా ఉన్నట్లయితే దానికి మీకు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం బుక్ చేసినట్లయితే మనకి అక్టోబర్లో సేవ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ సేవకు అప్లై చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఈ సేవకు అప్లై చేయాలంటే ఖచ్చితంగా హిందువులు అయి ఉండాలి. ఎటువంటి క్రిమినల్ హిస్టరీ ఉండకూడదు. ఫిజికల్లీ మెంటల్లీ ఫిట్ అయి ఉండాలి. అంటే మనం శ్రీవారి సేవలో 6 నుంచి 8 గంటల వరకు సమయం పడుతుంది. ఆ సమయంలో వాళ్ళు ఏ వర్క్ ఇస్తే దాన్ని పర్ఫెక్ట్ గా చేయగలగాలి. అలాగే ఎవరిని పరుషంగా మాట్లాడటం కానీ, విసుక్కోవటం కానీ ఇలాంటివి ఏమి చేయకూడదు. పేషెన్స్ చాలా ముఖ్యం. ఏజ్ లిమిట్ కూడా ఉంది. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే ఈ సేవకి అప్లై చేయడానికి అర్హత ఉంటుంది. నవనీత సేవకు అయితే అది 35 నుంచి 50 సంవత్సరాలు మాత్రమే. సేవ స్టార్ట్ అయ్యే ముందు రోజు సత్సంగం జరుగుతుంది. అందులో మీకు దీనికి సంబంధించిన ఎలా బిహేవ్ చేయాలి అనే దాని గురించి అన్ని గైడెన్స్ మీకు ఇస్తారు. సేవకి నియోగించారో అక్కడ ఎటువంటి మొబైల్స్ అనేవి యూజ్ చేయడానికి ఉండదు. అలాగే బెడ్, ఒక లాకర్ అనేది వాళ్ళు ఇస్తారు. మీ వాల్యుబుల్స్ అన్ని అందులో పెట్టుకుని లాక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఈ శ్రీవారి సేవ అనేది ఒక స్వచ్ఛంద కార్యక్రమం అన్నమాట. ఇది మనం నిస్వార్థంగా సేవ చేద్దాం అనే భావనతో చేసే ఒక కార్యక్రమం. ఇది ఒక అపురూపమైన అవకాశం. ఈ సేవలో పాల్గొనే వాళ్ళు ఎవరైనా సరే అందరితో చిరునవ్వుతో మాట్లాడాలి, వినయంగా నడుచుకోవాలి. అలాగే మనకి ఇచ్చిన ఏ డ్యూటీ అయినా మనస్ఫూర్తిగా నిర్వహించాలి. ఖచ్చితంగా ఈ సేవలో పాల్గొన్న ప్రతి క్షణం మన జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. భగవంతుని సన్నిధిలో భగవంతుని భక్తులకి సేవ చేయడం అనేది మనకు దొరికే అరుదైన అవకాశం అని నాకు అనిపిస్తుంది. అదేవిధంగా మనం ఈ సేవకు అప్లై చేయడానికి ఏ విధమైన రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది టీటీడీ సేవకులకు కల్పించే గొప్ప అవకాశం. ఇలా మేమందరం కూడా మాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారికి మాకు తోచినంతలో సేవ చేసుకోగలిగాము. ఇలా స్వామివారి సేవ కాకుండా మిగిలిన టైంలో మేము కొండ మీద ఈ జాబాలి టెంపుల్కి కూడా వెళ్ళాము. ఇదంతా కొండ అనమాట. కొంత దూరం మనం వెహికల్లో ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ నుంచి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ వాతావరణం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. పచ్చని చెట్ల మధ్యలో కొండ ఎక్కుతుంటే ఒక రకమైన అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది అనమాట. కాకపోతే చాలా పెద్దవాళ్ళు అయితే ఇక్కడికి రావటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మెట్లు కొంచెం నడవటం అలా ఉంటుంది అనమాట. కానీ ఈ కొండ వాతావరణం మాత్రం చాలా బాగుంటుంది. ఈ కొండ మీద ఇలా రాళ్లతోటి ఇల్లు కడితే సొంత ఇల్లు కట్టుకుంటారని ఒక నమ్మకం. అందుకని మీకు పైకి ఎక్కుతుంటే అటు ఇటు కూడా ఇలా ఇల్లు కట్టే కనబడతాయి అన్నమాట. కొన్ని మెమరీస్ని సేవ్ చేసుకుంటూ కొండెక్కగా ఈ గుడి వచ్చింది. గుడి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. ఇక్కడ స్థల పురాణం ఏం చెప్తోందంటే, శివుడి గురించి జాబాలి అనే మహర్షి తపస్సు చేసినప్పుడు రామావతారంలో నువ్వు ఏ విధంగా దర్శనం ఇవ్వబోతున్నావని జాబాలి మహర్షి అడిగినట్లు
అన్నట్లుగా అప్పుడు హనుమంతులు వారు ఫస్ట్ తన రూపాన్ని ఈ విధంగా ఉంటానని ఇక్కడ చూపించినట్లుగా ఈ స్థల పురాణం చెప్తోంది. ఇక్కడ మనకు ఇలాంటి ఉడతలు అలాగే మంకీస్ కూడా కనపడతాయి. మాలో ఒకరు బర్త్డే అయినప్పుడు సరదాగా ఇలా బయటికి వెళ్ళి మేమందరూ భోంచేసి వచ్చాము. మాకు కలిగిన ఇంకొక గొప్ప అదృష్టం ఏంటంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజు మేము తిరుమల కొండ మీద ఉండటం వల్ల మేము స్వామివారిని మాడవీధుల్లో గరుడ వాహనం మీద ఊరేగించటం చూడగలిగాము. ఇది మాకు లభించిన గొప్ప అదృష్టము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చూస్తుంటే స్వామివారి మీద మనకున్న భక్తి ఏ పాటిది అనిపిస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగానే మా సేవ లాస్ట్ డే వచ్చేసింది. కొన్ని మెమరీస్ని ఇలా భద్రంగా సేవ్ చేసుకుని చాలా భారంగా తిరుమల కొండ దిగటం జరిగింది. నిజంగా ఇంటికి వెళ్తున్నామన్న ఆనందం కన్నా అదే సేవ అయిపోయింది అన్న ఫీలింగే అందరిలో ఎక్కువగా ఉంటుంది. ఇంకా కిందకి దిగిన తర్వాత సేమ్ హోమ్ స్టేలోనే ఈసారి 3 బెడ్రూమ్ తీసుకున్నాం అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. అంటే ఆల్రెడీ అలసిపోయి ఉన్నాం కదా, రెస్ట్ తీసుకుంటే బెటర్ అని 3 బెడ్రూమ్ తీసుకున్నాము. చూడటానికి చాలా బాగుంది, ఉండటానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మా ప్రయాణం ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ కొండలు, పచ్చటి పొలాల మధ్యలో ఉరుటుపల్లిలో కొలువై ఉన్న సర్వమంగళ సమేత పల్లికొండేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాము. ఇది చాలా పురాతనమైన దేవాలయం, చాలా అద్భుతమైన దేవాలయం కూడా. ఇక్కడ కట్టడం కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలా మనసు పెట్టి ఈ ఆలయాన్ని నిర్మించారని నాకు అనిపించింది. ఇక్కడ స్థల పురాణం ప్రకారం స్వామివారు హాలాహలాన్ని స్వీకరించినప్పుడు ఒక్క నిమిషం అమ్మవారి ఒళ్ళో సేద తీరినట్టు ఈ స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ ఆ స్వామివారు కూడా అలాగే అమ్మవారి ఒళ్ళో తలపెట్టుకుని ప్రశాంత వదనంతో ఉంటారు. ఇక్కడ అద్భుతమైన పెయింటింగ్స్ తో ఆలయం అయితే చూడటానికి చాలా బాగుంటుంది. స్వామివారిని అమ్మవారిని చూస్తే మన మనసు నిండిపోతుంది. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. ప్రదోష పూజలు ఇక్కడ ముఖ్యంగా జరుగుతాయి. అక్కడి నుంచి మేము నాగులాపురంలో కొలువైన వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళాం. ఇక్కడ స్వామివారు మత్స్యావతారంలో మనకు దర్శనమిస్తారు. దీన్ని టీటీడీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. లోపల కెమెరాలు ఎలవ్ లేవు. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఈ ఆలయాన్ని కృష్ణదేవరాయల కాలంలో చాలా అద్భుతంగా నిర్మించారు. రాజగోపురాలు చాలా అందంగా ఉంటాయి. ఇక్కడి స్థల పురాణం ప్రకారం సోమకుడు అనే రాక్షసుడు వేదములను అపహరించినప్పుడు స్వామి మత్స్యావతారంలో వేదములను రక్షించి ఇక్కడ స్వయంభూగా వెలిశారు. ఇక్కడ మార్చి నెలలో చాలా అద్భుతం జరుగుతుంది. సూర్య భగవాన్ కిరణాలు ద్వారాలన్నింటినీ దాటి ఒకరోజు పాదాల మీద, ఒకరోజు వక్షస్థలం మీద, ఒకరోజు ముఖం మీద పడతాయని ఇక్కడ ఆచార్య గారు వివరించారు. ఆ తర్వాత మేము వెళ్ళింది కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి. ఇది నారాయణ వనంలో ఉంది. ఇక్కడ కళ్యాణం అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లు 6 నెలలు ఇక్కడే నివాసం చేశారు అని ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి మనకి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా చేతులకు కంకణాలతో దర్శనమిస్తారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటే వివాహం తొందరగా అవుతుందని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. కానీ మనం మొక్కుకున్న తర్వాత వివాహం జరిగిన తర్వాత ఖచ్చితంగా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోవాలట. ఇక్కడ స్వామివారి కళ్యాణం నాటి పెద్ద పెద్ద విసురాయిలు, రోళ్లు అవన్నీ కనపడతాయి. ఈ ఆలయమే కాకుండా నెక్స్ట్ మేము వెళ్ళబోయే అప్పలాయిగుంట ఆలయం కూడా టీటీడీఏ మెయింటైన్ చేస్తున్నారు. ఈ అప్పలాయిగుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలో మేము వెళ్ళినప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక ప్రాముఖ్యత ఉంది. స్వామివారు ఇక్కడ అభయహస్తంతో మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ స్వామివారి వివాహానికి వచ్చిన మునులందరినీ ఇక్కడ ఆశీర్వదించారని ఇక్కడ స్థల పురాణం చెప్తోంది. ఈ ఆలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామివారి రూపం అయితే ప్రసన్న వదనంతో మనకు దర్శనం ఇస్తారు. మేము వీటన్నిటి కోసం చాలా దూరం వెళ్ళాము అనుకుంటే పొరపడినట్లే. ఇవన్నీ తిరుపతి చుట్టుపక్కల 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నవే. అందువల్ల మేము ఒక్క రోజులో ఈ 4 ఆలయాల్ని దర్శించగలిగాము. ట్రైన్ కూడా ఈ రోజే అయినప్పటికీ మేము ఈ గుళ్ళని ప్రశాంతంగా చూసి రాగలిగాం. దానికి కారణం పర్ఫెక్ట్ ప్లానింగ్ అనే చెప్పాలి. ఇంకా ఇక్కడ బాగా ఫేమస్ అయినటువంటి ఈ నీలాలు రకం మామిడి పళ్ళని మేమందరం కూడా తీసుకున్నాము. ఇవి బాగా ఫేమస్ అట. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మేము మళ్ళీ హోమ్ స్టేకి వచ్చి మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఇలా రైల్వే స్టేషన్కి వస్తూ ఈ నామాలు చూస్తుంటే మళ్ళీ మాకు దర్శన భాగ్యం ఎప్పుడు కల్పిస్తావు తండ్రి అని అనిపించింది. చాలా మంది స్వామివారి సేవ చేయాలని అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక్కసారి అప్లై చేసి రాలేదని నిరుత్సాహపడకండి. మీరు ప్రయత్నిస్తూనే ఉండండి. స్వామి తప్పకుండా కరుణిస్తారు. కోరుకున్న వాళ్ళందరికీ స్వామివారి సేవ భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని మీరు షేర్ చేయడం ద్వారా ఇంకొంతమందికి ఈ సేవ గురించి తెలిసి వాళ్ళు కూడా స్వామివారిని సేవించుకునే అవకాశం దొరుకుతుంది. ఇది కూడా ఒక రకమైన హెల్ప్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. పునఃసేవ భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.
గోవింద గోవింద. ఇవండి మా తిరుమల సేవా భాగ్యం విశేషాలు. మేము ఆ సేవను మనస్ఫూర్తిగా తలుచుకుంటూ స్వామివారికి ధన్యవాదాలు తెలుపుతూ మా తిరుగు ప్రయాణాన్ని మొదలుపెట్టాము.